హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు మస్క్ మిలన్‌తో ఒక సింపుల్ మిల్క్ షేక్ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా మస్క్ మిలన్ ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటుంది. మనకి వేసవి కాలంలో చలవ చేయడానికి తినే ఫ్రూట్స్‌లో తర్బూజా ఒకటి కదా! సో, ఆ తర్బూజాతో ఒక సింపుల్ మిల్క్ షేక్ అనమాట. ఈ మిల్క్ షేక్ తయారు చేయడానికి నేను ఒక మీడియం సైజ్ తర్బూజాని తీసుకున్నాను. తర్బూజాకి చక్కగా తొక్క తీసేసిన తర్వాత అందులో ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి. తర్వాత వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలైతే దగ్గర దగ్గర 2 కప్పుల వరకు ఉంటాయండి. తొక్క అనేది చాలా మందంగా ఉంటుంది కాబట్టి మనం పీలర్‌తో పీల్ చేయలేము. సో, చాకుతో తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఇక్కడ నేను ఒక 400 ఎంఎల్ వరకు చల్లటి పాలను తీసుకుంటున్నానండి. అలాగే 1/3 కప్పు షుగర్‌ని కూడా యాడ్ చేసేసుకొని, ఇప్పుడు దీనిని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు గనక నార్మల్ మిల్క్ యూజ్ చేస్తున్నట్లయితే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ని మనం సర్వింగ్ గ్లాస్‌లోకి సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా తరిగిన జీడిపప్పులు, అలాగే బాదం ముక్కలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అంజీర్‌తో గార్నిష్ చేసుకుంటే మనం జ్యూస్ తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు జ్యూస్‌లో ముక్కలు గనక అక్కడక్కడ తగులుతూ ఉండాలంటే మస్క్ మిలన్‌కి నేను గ్రైండ్ చేసినట్టు 3 కలిపి గ్రైండ్ చేసేసుకోండి. లేదంటే మస్క్ మిలన్ ముక్కలు, షుగరు గ్రైండ్ చేసిన తర్వాత పాలను యాడ్ చేసుకోండి. మీరు ఇందులోకి కావాలంటే నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి చల్ల చల్లని జ్యూస్‌లు ఇస్తే వాళ్ళకి కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.